తెలుగు నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ గూఢాచారి చిత్రం 'డెవిల్' విడుదలకు దగ్గరలోనే ఉంది. బిగ్ డేకి ముందు చిత్ర దర్శకుడు నవీన్ మేడారం ఈ చిత్రం చుట్టూ ఉన్న వివాదాల గురించి మరియు సినిమా ప్రచార పోస్టర్ల నుండి ఇతరుల క్రెడిట్ తొలగించబడడం గురించి ఒక ప్రకటన చేశారు. కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించారు. నవీన్ పేరు స్థానంలో అభిషేక్ పేరు పెట్టారు. ఇది వారి మధ్య విభేదాలు సూచిస్తుంది. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఏడాది చివర శుక్రవారం విడుదల కానుంది. ఆన్లైన్ పోస్టర్లో నవీన్ ఇలా రాశారు: నేను డెవిల్ చిత్రానికి జీవం పోయడానికి ఈ 3 సంవత్సరాలు నిరంతర ప్రయత్నాన్ని అంకితం చేశాను. స్క్రిప్ట్ని కాన్సెప్ట్ చేయడం నుండి స్క్రీన్ ప్లే డెవలప్ చేయడం, కాస్ట్యూమ్ నుండి ఫ్యాబ్రిక్ వరకు చాలా జాగ్రత్తలు ఎంచుకోవడం, సెట్ల రూపకల్పన వరకు, లొకేషన్లు ఎంచుకోవడం వరకు, సినిమాలోని ప్రతి అంశం నా కళాత్మక దృష్టిని గ్రహించడం ద్వారా నా వ్యక్తిగత టచ్ను కలిగి ఉంది. డెవిల్ని నా స్వంతంగా రూపొందించింది కారైకుడి, వైజాగ్, హైదరాబాద్. కొన్ని రోజుల ప్యాచ్ వర్క్లు మినహా 105 రోజుల పాటు సినిమా మొత్తం షూట్ చేశాము. నాకు ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది నా బిడ్డ. ఎవరు ఏమి చెప్పినా ఇది నవీన్ మేడారం సినిమా అని పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.